మన సింగరేణి స్కూళ్ళల్లో సిబిఎస్ఈ సిలబస్ షురూ అయింది. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ లేదు. సిబిఎస్ఈ సిలబస్ అయితే నయం అనుకుని కేసీఆర్ సార్ కంటే ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం తెచ్చి పెట్టిండు. కానీ రేవంత్ సార్ అట్లా కాదు, ఏకంగా సిబిఎస్ఈ సిలబస్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నాడు. చూడాలి మరి ఇప్పుడు ఒక్క సింగరేణి స్థానానికే వస్తుందా, లేకపోతే రాష్ట్రం అంతా ఉన్నటువంటి అన్ని స్కూళ్ళకు సిబిఎస్ఈ సిలబస్ తెస్తారా అన్నది ఆలోచనలు ఎత్తుర్రు. అయితే ముందు గురుకులాలకు ముందు అప్లై చేసేటట్టున్నారు. అయితే సిటీలో ఉన్న వాళ్ళకు కూడా సిబిఎస్ఈ సిలబస్ కావాలని చాలామంది కోరుకుంటున్నారు. అయితే ఇక్కడతో కాకుండా ముఖ్యంగా తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి దాన్ని అప్గ్రేడ్ చేస్తే అయిపోతుంది కానీ కొంతమంది ఆలోచనలు ఉన్నారు. చూడాలి రేపు పొద్దున మరి ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది, తెలంగాణ బోర్డు ఉంచుతారా తీసేస్తారా అన్నది. మొత్తం సిబిఎస్ఈ సిలబస్ అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో పెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా అనుకుంటే దీనికి కారణం ఏంటి అని అంటే పేపర్ లీకేజ్లో గొడవ ఉండదు. మొత్తం సిబిఎస్ఈకి వెళ్ళిపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నీ కూడా అటే పోతాయి. అంతేకాకుండా విద్యాశాఖ యొక్క పూర్తి బుక్లు ఇచ్చే బాధ్యత కూడా ఉంటుంది. అంతేకాకుండా ఎగ్జామ్లు పెట్టే బాధ కూడా ఉండదు, ఎందుకంటే మొత్తం కూడా సిబిఎస్ఈ చూసుకుంటుంది. దీంతో ఇప్పుడు మొత్తం సిబిఎస్ఈ పైన చేస్తే అయిపోతుంది అన్న ఆలోచనలు ఉన్నది రాష్ట్ర సర్కారు. చూడాలి మరి తెలుగు అకాడమీకి సంబంధించిన గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి అప్గ్రేడ్ చేస్తుందా, లేకపోతే తన టెక్స్ట్ బుక్లనే మార్చుకుంటుందా అన్న ఆలోచన చేస్తుంది. చూడాలి మొత్తానికి వచ్చేసరికి సిబిఎస్ఈ కూడా